Hello dear students, మనకు సప్తగిరి ఛానల్లో 11th సెప్టెంబర్లో మనకు సప్తగిరి ఛానల్లో మ్యాథ్స్ క్లాస్ జరిగింది. ఆ క్లాసు సార్ చాలా బాగా చెప్పారు. అందులో మీకు సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయమని సెట్స్లో వర్క్షీట్ నెంబర్ 1 and 2లో సెట్స్ గురించి చెప్పారు. అందులో 1 and 2లో లాస్ట్లో మీకు సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో ఒకటో క్వశ్చన్, మీ ఈ సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని మీరే సెల్ఫ్గా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను చేస్తాను. ఇది చేసిన దాంతో మీరు చేసిన క్వశ్చన్ని చెక్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, రైట్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ది సెట్స్. అంటే ఇక్కడ ఇచ్చిన సెట్స్కి మనం రోస్టర్ ఫామ్ రాయాలి. అప్పుడు ఇది ఏం ఫామ్? ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఫస్ట్ క్వశ్చన్ సెట్ బిల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్గా రాయాలి. అది నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్ చదువుతాను. P equal x such that x equal to 4n, n belongs to w and n is less than or equal to 10. అంటే P అనే సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్ x such that అది ఎలా ఉండాలంటే దట్ ఈజ్ x ఈక్వల్ టు 4n గా ఉండాలి. 4n గా ఉండాలంటే n ఈ దీంట్లో 4n లో n ఏంది? n బిలాంగ్స్ టు w అంటే హోల్ నంబర్ సెట్లో ఉండాలి ఆ n అనే సంఖ్య. అండ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఆ n 10 కంటే తక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం n వాల్యూ కనుక్కుంటే అప్పుడు మనం x వాల్యూ కనుక్కోవచ్చు. x వాల్యూ కనుక్కుంటే మనకు కావాల్సిన మొత్తము p సెట్ వస్తుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మనం n వాల్యూ కనుక్కుందాం. దీంట్లో ఇక్కడ మనకు n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 మరియు 10 కంటే తక్కువగా ఉండాలి. n బిలాంగ్స్ టు w. n బిలాంగ్స్ టు w గా ఉండాలి. అంటే హోల్ నంబర్గా ఉండాలి. అంటే n ఈజ్, కాబట్టి n ఎలా ఉండాలి? n ఈజ్ ఓకే 0 అంటే హోల్ నంబరు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, ఓకే 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్టూడెంట్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే n 10 మరియు 10 కంటే తక్కువ. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూసుకోకుండా కొంతమంది 9 వేస్తారు, కొంతమంది లెస్ దాన్ పెట్టినప్పుడు 10 వేస్తారు. దీని అర్థం ఏంటంటే n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 మరియు 10కి సమానమై ఉండాలి, 10 కంటే తక్కువగా ఉండాలి. అంటే 10 కూడా వేసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా? కాబట్టి n వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? x కనుక్కోవాలి. x అంటే కనుక్కుంటే అది ఎలిమెంట్, p అనే సెట్లో ఎలిమెంట్. కాబట్టి ఇప్పుడు మనం x ఈక్వల్ 4n అంటే 4 ఇంటూ n అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం p సెట్ని రాస్తాం చూడు. p సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ రాస్తాం. ఎలా రాస్తాం? x సచ్ దట్ ఆ మూలకం ఎలా ఉండాలంటే, ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలంటే 4n అంటే 4 ఇంటూ n అని. n అంటే 0. నెక్స్ట్ ఏమొస్తుంది? 4 ఇంటూ 1. నెక్స్ట్ 4 ఇంటూ 2. 4 ఇంటూ 2. నెక్స్ట్ 4 ఇంటూ 3. 4 ఇంటూ 3. నెక్స్ట్ 4 ఇంటూ 4. నెక్స్ట్ 4 ఇంటూ 5. నెక్స్ట్ 4 ఇంటూ 6. ఓకే, కామర్స్ పెట్టాలి. 4 ఇంటూ 6. నెక్స్ట్ 4 ఇంటూ 7. నెక్స్ట్ 4 ఇంటూ 8. నెక్స్ట్ 4 ఇంటూ 9. నెక్స్ట్ 4 ఇంటూ 10. 4 ఇంటూ 10 రాసి మనం కర్లీ బ్రాకెట్స్లో పెట్టాలి. సెట్ ఎప్పుడు సార్ చెప్పారు కదా, మీరు నేర్చుకున్నారు కదా,
కర్లీ సెట్ అంతా కర్లీ బ్రాకెట్స్లో ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 0 becomes 0. ఇది కూడా చెప్తున్నాం మీకు, ఏదైనా జీరోతో మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 0 వస్తుంది. 0ని చేసిన 0 వస్తుంది. 0 4 ఓకే, నెక్స్ట్ 8, నెక్స్ట్ 12, నెక్స్ట్ 4 into 2 8, 4 into 3 12, the next 4 into 4 16, next 20, next 24, next 28, next 32, next 36, next 40. So this is the set of P. కాబట్టి మనం Pని మనం ఏ రూపంలో రాసాము, రోస్టర్ రూపంలో రాసాము. Okay children, next now we are going to second question. Hello children, మనలో second question, Q is equal to X such that X equal to n by n plus 2, n belongs to n and n is greater than 5. ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది, సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. దీన్ని మనం ఏ ఫామ్లో రాయాలి, రోస్టర్ రూపంలో రాయాలి, అంటే రోస్టర్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు మనకు ఒకటిలో సెకండ్ క్వశ్చన్ రాసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ ప్రింట్అవుట్ చేసి పెట్టినాను. Q is equal to అంటే సెట్ నేమ్ Q. డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్. సెట్ నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. X such that X equal to, మనకు లెక్క చదివేది కూడా రావాలి, n by n plus 2, n belongs n and n is greater than 5. ఫస్ట్ ఈ ప్రాపర్టీని మనం కనిపెట్టిన తర్వాత రోస్టర్ ఫామ్ రాస్తాం. n belongs to n అంటే n న్యాచురల్ నంబర్ అయి ఉండాలి, అండ్ n is greater than 5 అంటే 5 కంటే ఎక్కువ నంబర్లు ఉండాలి. న్యాచురల్ నంబర్లు ఎలా ఉంటాయి, 1 2 ఫ్రమ్ 1 2 3 4 ఎట్సెట్రా ఉంటాయి. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, n greater than 5 అంటే n is మనకి n ఎలా ఉండాలి, n is greater than 5 అంటే 6 7 8 9 and etc. There is unlimited. మరియు x such that x అనే ఎలిమెంట్ q అనే సెట్లో x అనే ఎలిమెంట్ ఎలా ఉండాలి, x equal to n by n plus 2. ఇక్కడ x అని మనం కనిపెట్టినట్లయితే మనం ఇక రోస్టర్ ఫామ్ రాయొచ్చు. x equal to x is since, ఓకే, సిన్స్ అంటే ఇక్కడ మనకు ఫామ్ ఇచ్చారన్నమాట. సిన్స్ ఎలా ఉండాలి, x equal to n by n plus 2. therefore x is ఎలా ఉంటుంది, x n by అంటే ఇది ఎన్ని n అన్నమాట, 6 by 6 plus 2 ఇది n. ఇది n కి చాలా వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ వరుసగా వస్తాయి. n by n plus 2 అంటే 6 plus 2 కామా n by n ఇక్కడ 7 by 7 plus 2, 7 by 7 plus 2. సిమిలర్లీ అదేవిధంగా 8 by 8 plus 2, 9 by 9 plus 2. ఓకే చిల్డ్రన్, 9 by 9 plus 2. ఈ విధంగా మనం అన్నీ వేయలేం కదా, అందుకని అండ్ సో ఆన్ ఒక 3 డాట్స్ పెట్టండి అంతే. therefore ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చేసి అప్పుడు x is equal to మనం ఇంకా సెట్ రాసేస్తాం డైరెక్ట్గా. అప్పుడు సింప్లిఫై చేసి సెట్ రాస్తాం.
therefore set x equal set q equal directly set రాసేస్తాం 6/6 plus 20 6/8 7/7 plus 20 7/9 8/8 plus 2 అంటే 8/10 9/9 plus 2 means 9/11. That's it. This is the set Q. This is the Roche form of this Q. Next, hello students. Now we are going to second question. The second question, write the set builder form of the sets. అంటే ఇది మనకు సమితి నిర్మాణ రూపంలోకి రాయాలి. దీన్ని మనకి ఇచ్చిన రూపం ఏంటి? రోస్టర్ రూపం. ఓకే, జాబితా రూపంలో ఇచ్చారు. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. రెండులో ఫస్ట్ క్వశ్చన్. Children, x is equal to the name of the set is x. X equal to 1/3 1/9. This is the given set. 1/27 1/81 1/243. ఇది ఇచ్చారు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఒక కామన్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కామన్ ప్రాపర్టీని మనం అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ సామాన్య ధర్మం అంటాం. దాని సామాన్య ధర్మం అనేది కనుక్కోవాలి. హియర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? 1/3 1/9. కింద పైన న్యూమినేటర్స్ ఒకటే, డినామినేటర్స్ మరి. అంటే 3 9 అంటే 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 to the power of 4 3 to the power of 3 to the power of 5. ఇక్కడ మనకు ఇది మారుతూ ఉంది. అందుకని మనం ఒక కామన్ ప్రాపర్టీని మనం కనిపెట్టాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఓకే 1/3 1/3 అంటే 1/3 స్క్వేర్ అని రాసుకో. 1/3 క్యూబ్ 3 క్యూబ్ అంటే 27 1/3 to the power of 4 1/3 to the power of 5. నేను ఒక కామన్ ప్రాపర్టీని కనిపెట్టాం మనం. ఇక్కడ మనకు ఒక అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ ఏం మారుతూ ఉంది? 3 యొక్క పవర్ మారుతూ ఉంది. అంటే ఇక్కడ 1/3 అంటే 1/3 పవర్ 1 అనుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు 1 2 3 4 5 ఇవి మారుతుంది. దాన్ని n అనుకుంటాం మనం. 3 to the power of n అనుకుంటాం. therefore n is 3 to the power of మనం n అనుకుంటాం. అంటే 1/3 పవర్ n గా మనం సూచించుకోవచ్చు. x such that x ఏ విధంగా ఉందంటే 1/x such that x ఏ విధంగా ఉంది అంటే దాంట్లో ఉండే మూలకం ఎలా ఉంది? x is equal 1/3 to the power of n గా ఉంది. ఓకేనా? 3 to the power of n గా ఉంది. n ఎలా ఉంది? 1 2 3 4 5 అంటే ఏంటి? ఇవి ఎలాంటి నంబర్లు? ఇవి న్యాచురల్ నంబర్స్. అంటే n బిలాంగ్స్ టు n, న్యాచురల్ నంబర్ అయింది. మరి n ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ? దాని లిమిట్ ఏంటి? కండిషను
5. 1 2 3 4 5 6 లేదు కదా, అందుకని n is and n is n less than or equal to 5, less than or equal to 5 గా మనం రాసుకోవాలి. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్. కాబట్టి x మనము సెట్ బిల్డర్ ఫామ్ లో రాసాం. గమనించారా? నెక్స్ట్ క్వశ్చన్. Hello students. Question number 2. B equal 11, 13, 17, 19. What should we do now? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? రైట్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ది సెట్స్. ఈ కింద ఇచ్చిన సెట్స్లో సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ బి సెట్ 11, 13, 17, 19 ఇచ్చారు. దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇది ఏం ఫామ్? ఇది రోస్టర్ ఫామ్. మనం రాయాల్సింది రైట్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద సెట్స్. అంటే జాబితా రూపంలో ఇచ్చారు, మనం దాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయాలి. నిర్మాణ రూపంలో రాయాలంటే we have to observe carefully what is the property is there, important property or common property. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంది? 11, 13, 17, 19 అనేది prime numbers. So these are the primes, and also those prime numbers greater than or equal to 11, less than or equal to 9. So we can write like this: x such that x is a prime, x is a prime number. Okay children, prime number x is a prime number and condition x 11 కంటే ఎక్కువ, 19 కంటే తక్కువ ఉంది. దాన్ని ఎలా రాస్తామంటే x is greater than or equal to 11, less than or equal to 19 అని చదువుతాం. దీన్ని చదివేటప్పుడు ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. దీని అర్థం ఏంటంటే x అనే ఎలిమెంటు మూలకము 11 మరియు 11 కంటే ఎక్కువ, 19 మరియు 19 కంటే తక్కువ అని మీనింగ్ వస్తుంది. ఈ స్ట్రక్చర్ అలా బాగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. 11 కంటే ఎక్కువ 12 ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 11 ఈక్వల్ రాదు. అప్పుడు ఇది ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ టు పెట్టామంటే 11 కూడా ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే 19 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీనింగే మారిపోతుంది, అసలు వాల్యూస్ మారిపోతాయి. సో దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ గివెన్ సెట్ బి. ఓకే, కాబట్టి బి ఈక్వల్ దిస్ ఈస్. ఓకే చిల్డ్రన్, అందుకే నేను ముందుగానే చెప్పాను, ఈ నంబర్ పైన కాన్సెప్ట్ ఉండాలి మీకు. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్స్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్స్ అంటే ఎలా ఉంటాయి, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రియల్ నంబర్స్, ఇవన్నీ మీకు ముందుగానే నేను వీడియో క్లిప్స్ ఇచ్చున్నాను. అవి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే చిల్డ్రన్, హలో స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 3. Here question number 3. Question number 3 is write all the subsets of the set V equal to 11, 9, 2020. ఇక్కడ V అనే సెట్ ఇచ్చారు మనకు. థర్డ్ క్వశ్చన్ V, the set V is equal
11, okay, 11, 9 to 20. నెక్స్ట్ దీనికి మనం ఏం రాయాలి? రైట్ ఆల్ ద సబ్సెట్స్ రాయాలి. సబ్సెట్స్ రాయాలంటే ఫస్ట్ n వాల్యూ కనుక్కోవాలి. అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? దిస్ ఇస్ 1 2 3 ఎలిమెంట్స్ ఆర్ దేర్. 3 మూలకాలు ఉన్నాయి. కాబట్టి n is equal to అంటే number of elements is 3. So n of v is equal 3. అంటే దిస్ ఈస్ ద కార్డినల్ నంబర్ ఆఫ్ v. అంటే vలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకని మనం n of v అని ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాం. మనం అసలు రాయాల్సింది ఏంటి? సబ్సెట్స్ ఆఫ్ ది సెట్. దీనికి సబ్సెట్స్ రాయాలి. రైట్ ఆల్ ద సబ్సెట్స్. మనకు సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి మొత్తము అది కనుక్కుందాం. కాబట్టి సబ్సెట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇది రాయన అవసరం లేదు, అయినా మనకు ఎన్ని అనేది మనం క్లియర్ చేసుకోవడానికి పనికొస్తుంది. నంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఓకే, నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ v is equal to 2 power n of v. ఓకే, కాబట్టి 2 పవర్ n ఆఫ్ v అంటే vలో ఉండేటువంటి ఎలిమెంట్స్ సంఖ్య, మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 3. 2 పవర్ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లైజ్ అది ఎంత అవుతుంది అంటే 2 పవర్ 3 బికమ్స్ 8. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 టైమ్స్ మనం వేసుకుంటే మనకి 8. కాబట్టి 8 సబ్సెట్స్ మనకు రావాలి. ఆ 8 సబ్సెట్స్ ఎలా వస్తాయి? ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఇక్కడ మనం రాయాలన్నమాట. సబ్సెట్స్ ఆఫ్ v is equal to empty set. Empty set is a subset of every set, and this set is subset of itself. అంటే ఇక్కడ మనకు ఆ సెట్ కూడా రాయాలి. ఫస్ట్ విడివిడిగా రాస్తాం. సింగిల్టన్ సెట్స్ రాస్తాం. ఫస్ట్ 11, ఓకే, నెక్స్ట్ 9, ఓకే, నెక్స్ట్ 20 20 20 20, నెక్స్ట్ కలపకూడదు, కామాలు పెట్టండి. నెక్స్ట్ 11 9, నెక్స్ట్ 11 2020 is the one of the element, don't confuse it. 2020, next 11 20, next 9 2020, ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా ఆ సెట్ కూడా ఆ సెట్ కి సబ్సెట్ అవుద్ది. అంటే ఇది ద సబ్సెట్ ఆఫ్ v. అంటే మనకి ఇక్కడ ఏం రాస్తామంటే 11 9 2020. దిస్ ఈస్ ద సెట్. ఓకే, నేను చూసుకో ఒకసారి టాలీ చేసుకోవడానికి ఇది చెప్పా. అంటే మీకు తెలిస్తే డైరెక్ట్గా రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8. సో ఆల్ దీస్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ v. ఓకే చిల్డ్రన్. హలో స్టూడెంట్స్, what the question? Give any two examples for singleton set. Singleton set అంటే singleton set means single, it should be single element. ఆ సెట్ లో ఒక ఎలిమెంట్ ఉండాలి. Example 1, the set which is, you can take any single element set, the set, okay, which is
which is even prime number. Even prime number. Even prime number set annamata. Prime number. That is okay. That is even prime number ఏముంటది prime numbers అన్ని ఆడ్ numbers గా ఉంటాయి కానీ 2 మాత్రం ఈవెన్ నంబర్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ is we can take as example for singleton set. Next, just you can write the single element of this set. Example 2. Okay, you can write any single element. Suppose put it A, small a. This is the another example for in this set. A is the single element. We can write the single element set. That's all. Okay, next we will go to next question. Hello students. Hello students. Fifth question. State whether each of the following sets is finite or an infinite. ఇక్కడ ఇచ్చిన సెట్లు ఇక్కడ ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ ఈ సెట్లు ఫైనైట్ సెట్ అవుతుందా ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా రాయాలి. అంటే పరిమిత సమితి అపరిమిత సమితి అని రాయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫిఫ్త్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఓకే the set of multiples of 5, therefore set equal to multiples of 5 అంటే 5 2s are 10, 5 3s are 15. So these are the multiples of 5. 5 4s are 20. Is it a limited set? No, it is. So this is the set and so on. 5 10 15 20 25 30 35 and so on. So is it a limited? No, unlimited. So it is called infinite set. This is infinite. First question is fifth lo first question. This is infinite set. Okay, next second question. The set of integers less than 7. ఇంటిజర్స్ అంటే మీకు ఆల్రెడీ మనం బేసిక్స్ వీడియో క్లిప్స్ చాలా చెప్పుకున్నాను. ఇంటిజర్స్ లెస్ దెన్ 7 కంటే తక్కువైన ఇంటిజర్స్ 7 6 5 4 ఓకే 4 3 2 1 0 -1 -2 -3 so on. Okay, this is a set and so on. Is it a limited? No, it will be coming and so on. So this is a set. Is it a limited? No, after 3 will 4 -4 will come, -5 will come, like that. Okay, so this is also infinite. Okay, next third question. Fifth lo third question. What is that? The set of whole numbers less than 1977. whole numbers ఉండాలి. whole numbers అంటే లెస్ 0తో స్టార్ట్ అవుతాయి. whole numbers అంటే 0 1 2 3 4 dash and so on less than 1977. దీనికంటే లెస్ దాన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ till 1976 అంతే.
ఇక్కడ ఎండ్ అయిపోతాయి, ఇక్కడ ఎండ్ అయిపోతాయి, ఆ తర్వాత ఇంకా రావు. సో ఇక్కడ మనకు ఇది ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. 0 నుంచి 1976 వరకు ఉన్న లిమిటెడ్ సెట్స్, లిమిటెడ్ ఎలిమెంట్స్ వస్తాయి దీంట్లో. అందుకని దిస్ ఈజ్ ఇంకా రాదు, 76 తర్వాత రాదు, ఎందుకంటే లెస్ దాన్ 1977 అన్నాడు. హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో దిస్ ఈజ్ limited finite set. Infinite, this is finite, this is finite set అంటే ఆగిపోతుంది అన్నమాట. ఫైనైట్, this is finite set, this is finite set. ఓకే. సో చిల్డ్రన్, ఇక్కడ మీరు తెలుగులో ఇట్లా ఏమంటారంటే ఇన్ఫైనైట్ అంటే అపరిమిత సమితి అంటారు, ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి. పరిమిత అంటే లిమిటెడ్గా ఉంటాయి, అపరిమితం అంటే అన్లిమిటెడ్ అన్నమాట, వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది ఫైనైట్స్, ఇన్ఫైనైట్స్, దిస్ ఈస్ ద ఫైనైట్ సెట్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరే కొన్ని ఓన్గా ప్రాబ్లమ్స్ తయారు చేసుకొని మీరే ఒకరికొకరితో డిస్కస్ చేసుకొని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్.